యేసు ప్రభు ఎవరో ఇలాగా కూడా చేస్తాడా అనేది ఒక్క 2 నిమిషాల్లో చెప్పేస్తా. నేను రక్తం కక్కేవాడినండి విజయవాడలో. మేము మహారాష్ట్ర వెళ్ళిపోయాను. నేను ఇక్కడ అందరూ నన్ను వెలివేశారు. యేసు ప్రభు నమ్మిన తర్వాత విజయ టాకీస్ దగ్గర ప్రజా వైద్యశాలలో ఒక భాస్కర్ రావు డాక్టర్ ఉండేవారు. ఆయన నన్ను టెస్ట్ చేసి తర్వాత ఇది జరగదు అని చెప్పి ప్రతి 3 నెలలకి ఎక్స్రే తీసేవాళ్ళు. హోల్ పడి పెద్దదైపోయింది. లంగ్స్ లో ఏ రోగం వచ్చినా సరే వైద్యం లేదండి. అయితే నాకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. రోజుకు ఒక ఇంజెక్షన్ చేసేవాళ్ళు, 12 ట్యాబ్లెట్లు తినేవాడిని. ఎముకల మీద మాంసం అనేది ఉండేదే కాదు. వెనక్కి తిప్పి ఇది ఒక రోజు చేసేవాళ్ళు, ఒక రోజు డబల్ కూడా చేసేవాళ్ళు. అలాగా 450 ఇంజెక్షన్స్ చేయించుకున్న అంబిస్ట్రిన్ ఇంజెక్షన్. ఒక రోజు లాస్ట్ స్టేజ్ అనమాట. డాక్టర్లు తీసుకెళ్ళిపోండి అన్నారు. తుఫాన్ అనమాట. రైల్వే హాస్పిటల్లో కింద పడుకోబెట్టారు బెడ్ లేక. అలాంటి స్టేజ్లో నేను ఇంకా చెప్పాలంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. నాకు ఇప్పుడు నా లంగ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను చాలా బలంగా ఉన్నా. ఎందుకు పనికిరాను ఒక బ్యాగ్ పట్టుకుని ఏదన్నా పని దొరుకుద్దా అని వెళ్ళా. అలాంటిది నేను ప్రైవేట్గానే చేశాను. తర్వాత ఇంజనీరింగ్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత మా అబ్బాయి కూడా ఉన్నాడు, ముంబైలో చేస్తున్నాడు ఎంబీబీఎస్గా. మా అమ్మాయి కూడా ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్లు వచ్చినాయండి. ఎంబీబీఎస్ కంప్లీట్ అయినాయి దేవుడి దేవల్ల. బీదగా వెళ్ళాను. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత గొప్పవాళ్ళు అయ్యాం. మేము భేదవాళ్ళం కాదండి. యేసు ప్రభులో చాలా గొప్పవాళ్ళం. ఎందుకు ఇంత ఘనంగా చెప్తున్నాం అంటే యేసు ప్రభులో జీవం ఉంది, యేసు ప్రభులో గొప్పతనం ఉంది, యేసు ప్రభులో అమీరత్వం ఉంది. అంతేకాకుండా నేను సేవ కూడా చేస్తానండి. మీ యొక్క వాక్యాలు అయితే మేము యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలా అయినాయి. నేను నా ఫోన్లో చాలా సేవ్ చేసుకుంటా. దేవుడికే మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ దేవుని వాట్ ఎ పవర్ఫుల్ టెస్టిమనీ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన సాక్ష్యం. నేను క్రీస్తులో ధనవంతుడని చెప్పారు ఆయన. ప్రైజ్ గాడ్. సో మన ఆస్తి, మన యొక్క అంతస్తు క్రీస్తునందే. అతిశయించేటువంటి వాడు దేని అందు అతిశయించకూడదు, కానీ క్రీస్తునందే, ప్రభువునందే మనం అతిశయించాలి. వాడే పవర్ఫుల్ టెస్టిమనీ అండి. ఇంకా మరణిస్తాడు, ఇంకా ఆయనలో జీవం లేదని డాక్టర్లు కూడా ప్రక్కన పెట్టేస్తే నా దేవుడు విడిచిపెట్టాడు. లంగ్స్ టోటల్గా స్పాయిల్ అయిపోయినటువంటి వ్యక్తికి దేవుడు బ్రాండ్ న్యూ లంగ్స్ ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. ఆ నమ్ముకున్న మన దేవుడు ఏనాడు సిగ్గుపరచడు. గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద టెస్టిమనీ. మే ద లార్డ్ యూజ్ దెమ్ పవర్ఫుల్లీ. ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ సాక్ష్యం క్రైస్ట్ టెంపుల్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు ఈ సాక్ష్యాన్ని. ఇంకా దేవుడు వారిని బహుబలంగా అనేక ప్రాంతాల్లో వాడుకొనును గాక. నేను ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. పోయిన సంవత్సరంలో మా జీవితంలో, మా కుటుంబంలో దేవుడు 3 గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడు. 2000 సంవత్సరంలో జాబ్ వచ్చిందండి. ఇప్పటికి 25 ఇయర్స్ అయింది. ప్రమోషన్ కోసం నేను ప్రేయర్ చేయలేదు, కానీ ఇయర్స్ గడుస్తున్నా కొద్దిగా తో పాటు చేసే వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చింది, వస్తూ ఉంది. సరే, మా బాబు కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. దేవుడు అద్భుతకరమైన రీతిలో 2025 సంవత్సరంలో జనవరి 1న నాకు వాగ్దానం ఇచ్చాడండి. దేవుడు నాకు ప్రమోషన్ అనుగ్రహిస్తారేమో అనుకున్నాను. అయితే అనుకోని రీతిగా అసలు ఆ ఛాన్స్ ఏమాత్రం లేకపోయినప్పటికీ ఒక 70 అప్గ్రేడేషన్ పోస్టులు క్రియేట్ అయ్యి ఆ సంవత్సరం వచ్చాయి. నాతో పాటు 70 మందికి ప్రమోషన్ వచ్చింది. హై స్కూల్ టీచర్స్గా ప్రమోషన్ అయ్యారు. నేను కూడా మ్యాథ్స్ టీచర్గా ప్రమోషన్ పొందుకోవడం జరిగింది. దేవుడి నామానికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మా వారు కూడా జాబ్ వచ్చినప్పటి నుండి కూడా బాప్తిజం తీసుకోవాలని వాగ్దానం ఇచ్చారు, కానీ తీసుకోలేకపోయారు. కానీ బ్రదర్ గారి వాక్యం ద్వారా పట్టబడి డిసెంబర్ 27వ తారీఖున బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇది కూడా 24 ఏళ్ళ నుంచి చూసినటువంటి కార్యము. మా మరిది గారి వివాహం కూడా జరిగిందండి. దేవుడు మా పట్ల ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు కాకపోతే ఇంకా సమయం కుదరదు, దేవుడి నామానికి మహిమ చెల్లించాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. దేవుడి నామానికి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. దేవుడి నామానికి మహిమ చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. అక్కయ్య గారు ప్రసన్న సిస్టర్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా, ఎవరికైనా బాగోలేకపోయినా మొట్టమొదటిగా సేవకులకు మాకు కాల్ చేస్తారు సిస్టర్ గారు. ప్రార్థన చేసుకున్న తర్వాతే వారు బయటకు వెళ్ళడము, దేవుని కార్యాలు బహుబలంగా వారి జీవితాల్లో చూస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభునామానికి మహిమ. దేవుని ప్రేమించే వారి జీవితాలలో, దేవుని మీద ఆధారపడే వారి జీవితాలలో దేవుడు దాచి ఉంచిన మేలులు చాలా గొప్పవి కదా. కాబట్టి అటువంటి కార్యాలతో ఈరోజున సాక్షిగా నిలబడ్డారు. దేవుడు వారి కుటుంబాన్ని, వారి జీవితాలను ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించును గాక.